సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫస్ట్ మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ది ఒక న్యూ కాంట్రవర్సీ గురించి బాస్. ఎందుకంటే మన ఎంజీకే గురించి అంటే రీసెంట్లీ మనకి సమ్మర్ స్లామ్ లో లోగన్ పాల్ తో పాటు కనిపించింది కదా ఎంట్రన్స్ లో. సో మిషన్ గారు మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడిండు బాస్. అండ్ ఏమని చెప్పిండంటే, అంటే రీసెంట్లీ లోగన్ పాల్ పాడ్కాస్ట్ వచ్చిందన్నమాట. సో అక్కడ ఏమని చెప్పిండంటే ర్యాండీ ఆర్టన్ అండ్ మనకి ఆల్రెడీ పాస్ట్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్లీ సమ్మర్ స్లామ్ లో బ్యాక్ స్టేజ్ కలిసినారంట. అండ్ బ్యాక్ స్టేజ్ కలిసినప్పుడు అంట ర్యాండీ ఆర్టన్ కి తిట్టేసిండంట, అంటే ఎఫ్ అని చెప్పేసిండంట, తిట్టేసిండంట. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమనుకుంటే వెళ్ళిపోయినట్టే మనడు మాట్లాడుతుండు. అంటే ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ కి మనడు బ్యాక్ స్టేజ్ ఫేస్ టు ఫేస్ తిట్టినాడంటే ర్యాండీ ఆర్టన్ ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఉంటాడైంది అంటే ఇచ్చి పడేస్తాడు బాస్. ర్యాండీ ఆర్టన్ అంటే మామూలు మనిషి కాదు, రియల్ లైఫ్లో అయినా సరే మామూలు మనిషి కాదన్నమాట ర్యాండీ ఆర్టన్. అండ్ అలాంటి ర్యాండీ ఆర్టన్కి ఇంత పెద్ద మాట చెప్పిండంట మనడు, చాలా గొప్ప మాట్లాడుకుంటున్నానమాట. సో అందుకే మన ర్యాండీ ఆర్టన్వి ఒక రియాక్షన్ ఇచ్చిన ట్విట్టర్లో. అంటే మీరు రియాక్షన్ చూడొచ్చు, అంటే మీరు ఇమోజీ చూడండి ర్యాండీ ఆర్టన్ ఇక్కడ అంటే ఏ టైంలో రియాక్ట్ అయినారు ఏంది. అవునా అంటే నీకు అంత సీన్ ఉందా, అంటే నువ్వు నాకు ఈ టైం చెప్పినావు అన్నట్టు ఈ రియాక్షన్ అనమాట. ఇమోజీతో చాలా పెద్ద మీనింగ్ ఉంది ఇక్కడ, అంత సీన్ లేదురా నీకు అన్నట్టు చాలా క్లియర్లీ మన ర్యాండీ ఆర్టన్ రియాక్షన్ ఇచ్చేసినారన్నమాట. సో ఇప్పుడు ఒక న్యూ కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏం చెప్పలేము, ఎంజీకేకి ఒక ఆర్క్యూ పడినా పడొచ్చు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. మేబీ ఇన్ ఫ్యూచర్లో మేమేం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ నాకైతే రీసెంట్ జరిగిన రా చాలా అంటే చాలా నచ్చింది బాస్, చాలా జబర్దస్త్ అనిపించింది అనమాట మన రా. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.796 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, 1.796 వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.641 మిలియన్ వ్యూవర్షిప్. సో లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ జరిగిన రాకి కొంచెం ఎక్కువ, కొంచెం బెటర్ వచ్చింది. ఆల్మోస్ట్ మీరు 1.8 మిలియన్ అనుకోవచ్చు. సో 1.796 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన రీసెంట్లీ జరిగిన రాకి. ఓకే, అండ్ బాస్ మన రా అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ రాలో బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ బ్రేకర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినారంటే జేవుస్ అంటే పీట్ డన్ అంటే వీళ్ళు అంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ గెలిచినారు. సో దీనిపై ఆమె రియాక్షన్ ఏందని అడిగినప్పుడు అంటే చాలా మంచి సూపర్ స్టార్స్ వీళ్ళు, ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్స్, అందుకని గెలిచినారని చెప్పినారు ఫస్ట్. కానీ ఒకటిసారి దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడేసినారు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినారంటే, చూడు జేవుస్, నీ బ్లడ్ లైన్ ఎప్పుడు నా ఫ్యామిలీతో గెలవలేదన్నమాట, అంటే ఫ్యూచర్లో గెలవదన్నమాట, అంటే నువ్వు ఇన్ ఫ్యూచర్లో నాతో గెలవలేవు అని చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ ఇక్కడ బ్లడ్ లైన్ గురించి మాట్లాడేసినారన్నమాట మన బ్రాన్ బ్రేకర్. నీ బ్లడ్ లైన్ ఎప్పుడు నా ఫ్యామిలీతో గెలవలేదు అని ఈ టైప్లో బ్రాన్ బ్రేకర్ చెప్పేసినారు. ఇప్పుడు ది బ్లడ్ లైన్ కి మెన్షన్ చేస్తే ది బ్లడ్ లైన్ మెంబర్స్ సైలెంట్గా కూర్చుంటారే ఏంది. సో అందుకని మన జిలాఫాటు అంటే ఇంకా మన జిలాఫాటు మన డబ్ల్యూడబ్ల్యూ రాలేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వచ్చేస్తారు, నో డౌట్. సో అందుకని మన జిలాఫాటు కొంచెం చూసి మాట్లాడనట్టు రియాక్షన్ ఇచ్చేసినారనే మాట. సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చేసినారు మన జిలాఫాటు. సో ఆల్రెడీ ఒక ఫ్యూచర్ ఫ్యూడ్ సెట్ అయిపోయింది బాస్, అంటే జిలాఫాటు వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఇన్ ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్ ఫ్యూడ్ ఆల్రెడీగా సెట్ అయిపోయింది అనమాట. ఒక జబర్దస్త్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో మన జిలాఫాట్ వచ్చినప్పుడు ఇలా మధ్యలో కంపల్సరీ, అంటే రాగానే ఇమీడియట్ అని కాదు, మన జిలాఫాట్ వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అండ్ చాలా మంది జేకబ్ ఫాట్కి వీళ్ళు లైట్ తీసుకున్నారు. జేకబ్ ఫాట్ మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చే ముందు నేను చాలాసార్లు జేకబ్ ఫాట్ వస్తున్నాడు, జేకబ్ ఫాట్ వస్తాడని చాలాసార్లు చెప్పినాను, బట్ ఆ టైంలో చాలా మంది లైట్ తీసుకున్నారు జేకబ్ ఫాట్కి. బట్ మీరు చూసినారు కదా జేకబ్ ఫాట్ ఎంత కిరాక్గా ఫైట్ చేస్తున్నాడు. సో సేమ్ అనుకోండి మన జిలాఫాట్ సేమ్ మన జేకబ్ ఫాట్ లాగానే ఫైట్ చేస్తారనమాట. అంటే ఓపెన్లీ చెప్పాలంటే వీళ్ళు మన ఉమాగాలా ఫైట్ చేస్తారన్నమాట వీళ్ళు. సో అందుకనే మన జిలాఫాట్ అయితే చూడండి మన ఉమా కొడుకు అనమాట మెయిన్. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో జిలాఫాట్ వచ్చినట్లయితే మామూలుగా ఉండదన్నమాట, చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకోటి హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా హీల్ టర్న్స్ ప్లాన్ చేస్తుంది బాస్. ఎస్, ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని హీల్ టర్న్స్ ప్లాన్ చేస్తుందంట. ఇప్పుడు ఆ హీల్ టర్న్స్లో మేబీ అంటే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. అండ్ మేబీ ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్
టర్న్వి కావచ్చు. అండ్ ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ సూపర్ స్టార్స్ హీల్ టర్న్ చేపిస్తామని మన WWE ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏ సూపర్ స్టార్స్ అనేది అంటే దానిపైన అయితే మన పేర్ల పైన అయితే ఎలాంటి రూమర్ అప్డేట్ రాలేదన్నమాట. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మన WWE కొంతమంది సూపర్ స్టార్స్కి హీల్ టర్న్ చేపిస్తామని ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ సూపర్ స్టార్స్ హీల్ టర్న్ చూడాలనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అంటే మన కెవిన్ ఓవెన్స్ అయితే కంపల్సరీ హీల్ టర్న్ చేస్తారు, ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు. కానీ మన ర్యాండీ ఆర్టన్ టీచ్ చేస్తున్నారు బాస్. మన ర్యాండీ ఆర్టన్ అయితే రీసెంట్లీ ఫ్యాన్స్కి ఇచ్చి పడేసినారు. నేను రా హైలైట్స్ వీడియోలో కవర్ చేసినాను. రాలో మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారు ఫ్యాన్స్కి అంటే మీరు అందరూ నా థీమ్ సాంగ్ పాడుతున్నారు, మీరు నా పాట పాడుతున్నారు, అంతా బాగానే ఉంది, నాకు వినడానికి చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. బట్ 15 సంవత్సరాలు పడ్డాయా మీకు? అంటే నా ఎంట్రన్స్ అంటే నా థీమ్ సాంగ్ పాడడానికి మీకు 15 సంవత్సరాలు పడ్డాయా అని ఈ టైప్లో ఫ్యాన్స్కి ఇచ్చి పడేసినారన్నమాట మా ర్యాండీ ఆర్టన్. చాలా క్లియర్లీ హీల్టన్ మా ర్యాండీ ఆర్టన్ మీరు టీచ్ చేస్తున్నారు. అండ్ ఎక్కడో కరెక్టే కదా బాస్. అంటే కోడి రోడ్స్ థీమ్ సాంగ్ పాడతారు, సెత్ రాలిన్స్, సామీ జైన్ అంటే ఇలా ఎంట్రన్స్ పైన చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ పాడుతున్నారు. బట్ ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్లో ఇంత మంచి మంచి వర్డ్స్ని బట్టి వీళ్ళు ఎప్పుడు పాడలేదు, అండ్ ఇప్పుడు పాడతాం. సో అందుకని ర్యాండీ ఆర్టన్ ఇచ్చి పడేసినారు అనమాట ఫ్యాన్స్కి. అండ్ అక్కడనే ఒక హీల్టన్ అనేది టీజ్ అవుతుంది మన ర్యాండీ ఆర్టన్ది. సో ఇన్ ఫ్యూచర్లో మన ర్యాండీ ఆర్టన్వి హీల్టన్ చేసిన హీల్టన్ చేయొచ్చు బాస్. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఎస్, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ గురించి. అంటే గుంథర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మనకి బ్యాష్ ఇన్ బర్లిన్లో చూడడానికి మీ అందరికీ తెలుసు అనమాట. ఈ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ లాస్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడైతే మన గుంథర్ రోల్ అప్ ద్వారా పిన్ చేసినట్టు రోల్ అప్ చేసి విన్నర్ అయినారు మన గుంథర్. బట్ ఆ రోల్ అప్ చేసినప్పుడు రెఫరీ మిస్టేక్ వల్ల ఆ షోల్డర్ అనేది అంటే ఫ్లోర్ పైన కరెక్ట్గా తాకలేదన్నమాట. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ మళ్ళొకసారి వచ్చి ఫైట్ చేస్తాడు, గుంథర్ ఛాలెంజ్ చేసినారు. సో ఇప్పుడు ఈసారి ఏం జరుగుతుంది అంటే ఈసారి ఎవరు గెలుస్తారు అంటే చూడండి గుంథర్ ఒక మంచి సూపర్ స్టార్ అన్నమాట. సో ఇప్పుడు గుంథర్ గెలుస్తాడా లేదంటే ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడా, ఇదే ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో దీనిపైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి బాస్. అండ్ నిజంగా చాలా షాకింగ్ ఉన్నాయి బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఎస్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం చాలా షాకింగ్ అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్ కి. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము మన గుంథరే గెలుస్తారంట. గుంథర్ స్టిల్ వరల్డ్ హెవీ ఛాంపియన్ ఉంటారని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో నిజానికి చాలా షాకింగ్. బట్ నిజం చెప్పాలంటే నో షాకింగ్ బాస్. ఎందుకంటే అందరూ తెలుసా అనమాట. అంటే గుంథర్ ఇప్పుడిప్పుడే గెలిచిండు అండ్ ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా అయితే ఓడిపోవడానమాట. బట్ ఏందంటే అక్కడ ముంగట మన ర్యాండీ ఆర్టన్ ఉన్నారు ఆపోజిట్లో అని కొంచెం చిన్న డౌట్ ఉండే. బట్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే మన గుంథర్ గెలుస్తారంట అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. కానీ ఇప్పుడు మీరేమంటారు? బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా చేంజ్ అయితే అంటారా అంటే మన ఈ మ్యాచ్ వచ్చేంత వరకు? లేదంటే మీ ప్రకారం మీ ప్రిడిక్షన్ ఏందో, మీ ప్రకారం ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకోసారి ఒక పని చేస్తాను, ఇంకొక మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు మీలో చాలామంది సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ కోసం చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు నాకు తెలుసు అనమాట. ఇలా ఫ్యూడ్ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. లైక్ రీసెంట్లీ మన సీఎం పంక్ మళ్ళీ ఒకసారి అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ రింగ్ కింద ఉన్నప్పుడు అంటే మన సీఎం పంక్ అయితే ఇన్స్టాగ్రామ్లో లైవ్ వెళ్ళిపోయినారన్నమాట. అటాక్ చేసే ముందు లైవ్ వచ్చినారు ఇన్స్టాగ్రామ్లో. సో చాలా అంటే చాలా జబర్దస్త్ ఫ్యూడ్ నడుస్తుంది మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ది. అండ్ రీసెంట్లీ ఏమైంది అంటే రీసెంట్లీ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడైతే మన డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు, సీఎం పంక్ అయితే ఓడిపోయినారు. బట్ ఇప్పుడు ఇలా మధ్యలో ఈ సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి సీఎం పంక్కి. ఎస్, సీఎం పంక్ ఫ్యాన్స్ ఇప్పుడు మీరు హ్యాపీ అయిపోవచ్చు. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన సీఎం పంక్కి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతారంట, సీఎం పంకే గెలుస్తారంట. అండ్ నేను మీ అందరికి ముందే చెప్పినాను చూడండి ఇలా మధ్యలో ఒకటిగా రెండు కాదు అంటే మనకి మినిమం ఒక 3 మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి అనమాట. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే మన డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు, సెకండ్ మ్యాచ్లో మన సీఎం పంక్ గెలుస్తారంటే దాని తర్వాత అంటే ఇదో సమానం అయిపోతుంది కదా. సో దాని తర్వాత ఒక 3వ మ్యాచ్ జరుగుతాయి ఇలా మధ్యలో. అండ్ ఆ మ్యాచ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే కింగ్ అనమాట. అండ్ అప్పుడే ఇలా ఫ్యూడ్ ఎండ్ అవుతుంది. సో ఇలా మధ్యలో ఇంకొక మ్యాచ్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన సీఎం పంక్కి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు నేను 2 మ్యాచెస్ గురించి అయితే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ కోడి రోడ్స్ మ్యాచ్ గురించి ఇచ్చేయాలా? సరే ఒక పని చేస్తాను, కోడి రోడ్స్ మ్యాచ్ అంటే
కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అంటే తర్వాత ఇద్దాం అనుకున్నాను, బట్ సరే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎట్లయినా ఇప్పుడు మీరు కామెంట్ చేస్తాను కోడీ రోడ్స్ గురించి చెప్పలే అన్న, కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ అని మీరు ఎట్లయినా కామెంట్ చేస్తారు. అండ్ చూడండి, నేను బెట్టింగ్ ఓడ్స్ పైన సపరేట్గా వీడియో చేస్తాను, కానీ ఎప్పుడు చేస్తాను మీ అందరూ తెలుసు. అంటే ఏదైనా ప్రీమియర్ లైవింగ్ గట్రా ముందు చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఈ సాటర్డే రోజు ఉంది అండ్ నేను అదే రోజు చేస్తాను. మన స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. బట్ ఏంటంటే ప్రెసెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, ఎస్పెషల్లీ మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. అండ్ నేను ముందే చెప్పేస్తున్నాను, చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఏదో బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు, కొంచెం కింద మీద అయినా కావచ్చు అని ఇలాంటి ఓడ్స్ ఇప్పుడు ఏం లేవన్నమాట. ఎందుకంటే ఓపెన్లీ చెప్పాలంటే చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి కోడీ రోడ్స్కి బెట్టింగ్ ఓడ్స్. అండ్ కెవిన్ ఓవెన్స్కి అంత హెవీ ఏం సపోర్ట్ చేస్తలేవు అనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారంట అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గెలుస్తారంట. కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్ ఉంటారని మనకి బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే టైటిల్ ఏమైనా చేంజ్ అయిపోతే మంచిగా ఉంటుందా? అసలు కెవిన్ ఓవెన్స్ అంత డిజర్వింగ్ ఉన్నారా మీ ప్రకారము? అంటే గెలిస్తే మంచిదా కాదా? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పేయండి బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది రోండా రౌజీ గురించి. గాయస్ చూడండి, రోండా రౌజీ అయితే మన డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినప్పటి నుంచి ఫస్ట్ అయితే చాలా బ్యాడ్గా మాట్లాడింది డబ్ల్యూడబ్ల్యూ గురించి. బట్ ఇప్పుడు ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఏంటంటే చాలా సూపర్ స్టార్కి చాలా మంచి ఫ్రీడమ్ దొరుకుతుందన్నమాట. సో అందుకని ఇప్పుడు కొంచెం బుకింగ్ బాగుంది కదా. సో అందుకని మన రోండా రౌజీ ఏమని చెప్తుందంటే, ఓకే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ రాజ్యంలో అంతా బాగా నడుస్తుంది కదా, సో అందుకని నేను రావాలనుకుంటున్నా అన్నట్టు మన రోండా రౌజీ మాట్లాడుతుంది అనమాట. కానీ ఇప్పుడే కాదంట, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉందంట. సో ఇప్పుడు కాదు, ఇది ఫ్యూచర్లో వస్తుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్యూచర్లో వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే రోండా రౌజీ ఒక ఫుల్ టైమర్లా కాదు, ఒక పార్ట్ టైమర్లో వస్తుందంట. అంటే ఇప్పుడు ఇంత ముందులా ఫుల్ టైమర్లా కనిపించదంట, జస్ట్ ఒక పార్ట్ టైమర్లో వస్తుందంట. కానీ ఓపెన్ చెప్పాలంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం నాకు పార్ట్ టైం అనిపిస్తుండే మన రోండా రోజు, మరీ అంత ఫుల్ టైం ఏమి అనిపించలేదు నాకు. అంటే వస్తుండే మరోసారి మాయమైపోతుండే అనమాట, ఆ టైప్ ఉండే కదా. సో అందుకని ఇప్పుడు ఫ్యూచర్లోవి అంటే ఒక పార్ట్ టైమర్లో వస్తుందంట ది రోండా రౌజీ. ఓకే, సో మీరు కొంతమంది రోండా రౌజీ పైన కామెంట్ చేస్తుంటారు. సో అందుకే చిన్న అప్డేట్ వచ్చింది, నేను మీ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డానియల్ బ్రాయన్ గురించి. బాస్ చూడండి, డానియల్ బ్రాయన్ రీసెంట్లీ AEWలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినారు, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఈ డానియల్ బ్రాయన్ రీసెంట్లీ ఒక క్వశ్చన్ అడిగినారన్నమాట, ఇన్ ఫ్యూచర్లో మీరు WWEలో వస్తారా అని. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి, ఇప్పుడు అసలు AEW అంటే AEW సూపర్ స్టార్స్ అంటే నాకు ఎందుకు అసలు ప్రాబ్లం, ఎందుకంటే వీళ్ళు AEW అడుగు పెట్టంగానే అంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఏ ప్లేట్లో వీళ్ళు అన్నం తిన్నారో అదే ప్లేట్లో ఉంచేస్తున్నారు బాస్. అంటే WWEలోనే వీళ్ళు పేరు సంపాదించారు. WWE కంటే ముందు అసలు ఎవరికైనా తెలుసా డానియల్ బ్రాయన్ అంటే WWE ఒక మంచి పేరు ఇచ్చింది, WWE మంచిగా పుష్ ఇచ్చిందనే కదా ఒక మంచి పేరు సంపాదించిండు. WWE పుష్ ఇయ్యంతే పేరు సంపాదిస్తారా ఏంది సూపర్ స్టార్స్? అట్లా అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు మా WWEలో, కిరాక్ ఫార్టిస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే మెయిన్ పుష్ ఇంపార్టెంట్, మా WWE పుష్ ఇస్తేనే కదా చాలా జబర్దస్త్ ఫార్టిస్ట్ సూపర్ స్టార్స్ పేరు సంపాదించేది. సో ఇప్పుడు డానియల్ బ్రాయన్కి మా WWE ఒకప్పుడు పుష్ ఇచ్చిందనే చాలా మంచి పేరు సంపాదించినారు. అలాంటిది ఇప్పుడు మీరు WWE ఇన్ ఫ్యూచర్ అడుగు పెడతారా అని అడిగినప్పుడు లేదు బాస్ నేను రానని చెప్పేస్తున్నారు చాలా ఓపెన్లీ. అంటే AEW ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది కదా, సో ఇప్పుడు కొంచెం హ్యాపీ చేస్తున్నాం కూడా. అంటే ఇప్పుడు AEW ఇప్పుడు ఏ కంపెనీలో ఛాంపియన్ అలా కొంచెం హ్యాపీ చేయాలి కదా. సో అందుకని మేబీ ఈ టైప్లో మాట్లాడుతున్నాడేమో. సో అందుకనే WWE రానికి అసలు ఇంట్రెస్టెడ్ లేరంట. హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడితే లేదు నో అని చెప్పేసినారు హాల్ ఆఫ్ ఫేమ్ గురించి. కానీ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా జబర్దస్త్ ఏమైనా జరుగుతాయి అంటే WWE ఏమైనా హైలైట్ జరిగితే అప్పుడు వస్తారంట. అంటే హైలైట్ జరిగితే వస్తారన్నమాట ఇలాంటి మనుషులు. అంటే ఇప్పుడు ఏదైనా అంటే కష్టపడడానికి అయితే రారన్నమాట, ఆల్రెడీ హైలైట్లు ఉన్నప్పుడు వస్తారన్నమాట, ఏదైనా జబర్దస్త్ జరుగుతూ వస్తాడంట. సో ఇలాంటి మనుషులు అనమాట వీళ్ళు. సో అందుకనే నాకు AEW అంటే అసలు నచ్చదు బాస్. ఎందుకంటే అక్కడ వెళ్ళిపోగానే మన సూపర్ స్టార్స్ ఎందో ఏమో మన WWE గురించి అంటే వాళ్ళు ఏ ప్లేట్లో తిన్నారో దాని గురించి అంటే దాంట్లో ఉంచేస్తారనమాట. అలాంటి మనుషులు అయిపోతారు. సో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్లో చెప్పేయండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన కోడీ రోడ్స్కి అంటే అడిగినారనేమాట, ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగింది. సో దాంట్లో అడిగినారు అంటే మన కెవిన్ ఓవెన్స్ బిట్రే చేస్తాడు, సో మీకు ఏమనిపిస్తుంది అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే లేదు అంటే చూడండి మేము రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అనేమాట. అంటే కెవిన్ ఓవెన్స్ అండ్ నేను అంటే కోడీ రోడ్స్ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అంట. సో బిట్రే ఎలాంటి అంటే బిట్రే చేసేంత సీన్ లేదు, ఎందుకంటే రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అని కోడీ రోడ్స్ చెప్పినారు. అంటే కోడీ రోడ్స్కి చాలా నమ్మకం ఉందంట కెవిన్ ఓవెన్స్ పైన. కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ రియల్
రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అంట. సో అందుకనే ఎలాంటి బిట్రే జరగదు అని ఈ టైప్లో మన కోడి రోడ్స్ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ మన కెవిన్ ఓవెన్స్ బిట్రే చేసిన బిట్రే చేయొచ్చు, హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు, లేదంటే జస్ట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ టైం పాస్ కోసం మేబీ టీజర్ చూపిస్తున్నాం కూడా హీల్ టర్న్ది, లేదంటే నిజంగానే హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ కోడి రోడ్స్ నమ్మకం బ్రేక్ అయినా బ్రేక్ కావచ్చు బాస్, ఎందుకంటే కొంచెం ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తాను కదా. కోడి రోడ్స్కి ఆ నమ్మకం ఉందంట, రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అంట. సో మేబీ ఈ నమ్మకం మొత్తం సర్వనాశమైన అయిపోవచ్చు, ఎందుకంటే మన కోడి రోడ్స్కి మన కెవిన్ ఓవెన్స్ బిట్రే చేసిన బిట్రే చేయొచ్చు, ఎందుకంటే రూమర్స్ అయితే ఉన్నాయి మన కెవిన్ ఓవెన్స్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తారని. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ చూడండి, రోమన్ రేన్స్ బుకింగ్ పైన మన విన్స్ రూసో మాట్లాడినారు. అండ్ విన్స్ రూసో ఏమేమి చెప్పినారు అంటే చూడండి, ఫస్ట్ అయితే రోమన్ రేన్స్ రస్సెల్ మీద ఓడిపోయినప్పటి నుంచి ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసిండు. ఆ రిటర్న్ చేయంగానే జస్ట్ ఒక 2 స్మాక్ డౌన్స్లో కనిపించిండు అండ్ ఒకటిసారి మాయమైపోయిండు అనమాట. సో మళ్ళొకసారి కనిపిస్తలేడు. సో ఇదేం బుకింగ్ రా బాబు అన్నట్టు మన విన్స్ రూసో మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాదు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్, కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రోమన్ రేన్స్ ఇప్పుడిప్పుడే వచ్చిండు, సో మీరు రోమన్ రేన్స్కి మంచిగా బుక్ చేసే ఉండే అండ్ 2 వారాల్లోనే మళ్ళొకసారి మాయమైపోయిండు. సో ఇది ఎలాంటి బుకింగ్ అంటే ఇది కరెక్ట్ కాదన్నట్టు మన కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారనమాట. డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు, డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా బుక్ చేస్తలేదు రోమన్ రేన్స్. కానీ ఈ టైంలో చాలామంది కోపం చూపిస్తున్నారనమాట. కానీ ఎవరెవరికి ఇలాంటి డౌట్ ఉందో నేను వాళ్ళకి చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకటేసారి రోమన్ రేన్స్ వచ్చినారు, సమ్మర్ స్లామ్లో ఇచ్చి పడేసిండు, దాని తర్వాత 2 స్మాక్ డౌన్స్లో కనిపించండి. ఇప్పుడు ప్రతి స్మాక్ డౌన్లో వచ్చి రోమన్ రేన్స్ కుమ్మేస్తే అసలు ఎక్కడైనా సెట్ అవుతుందా చెప్పండి? రోమన్ రేన్స్ ఇప్పుడు బెయి ఫేస్ క్యారెక్టర్లో వచ్చిండు. ఓకే, హీల్ క్యారెక్టర్ అండ్ బెయి ఫేస్ క్యారెక్టర్కి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు బెయి ఫేస్ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెము ఇప్పుడు ఎవ్రీ వీక్ కిరాక్గా బుక్ చేస్తే ఫ్యాన్స్ మళ్ళొకసారి అదే ఏడుస్తారు, ఫ్యాన్స్ మళ్ళొకసారి అదే బూ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో అందుకనే కొంచెము అంటే దెబ్బలు తినాల్సిందే. సో అందుకనే రీసెంట్లీ అటాక్ జరిగింది అండ్ ఆ అటాక్కి సెల్ చేయడానికి ఒక టైప్లో మన రోమన్ రేన్స్ కనిపిస్తలేరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ది ఒక ప్రాపర్ స్టోరీ లైన్ స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా చాలా మజా వస్తుంది. బట్ ఏంటంటే ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు, రోమన్ రేన్స్ కరెక్ట్గా బుక్ చేస్తలేరు అని చెప్తున్నారు. అండ్ ఇది ఎక్కడో కరెక్టే అనమాట, కొంచెం కరెక్ట్గా బుకింగ్ అయితే జరుగుతలేదు అనమాట. అది అసలు మెయిన్ నుంచి జరుగుతలేదు, చాలా అన్యాయం జరుగుతుంది, ఇది మాత్రం కరెక్టే. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీ కామెంట్స్ చెప్పండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేడు అంటే చూడండి, ఇప్పుడు ఇంత భయంకరంగా అటాక్ జరిగింది, కామెంట్ స్టైల్ పైన లేకపోతే జస్ట్ ఒక దాన్ని సెల్ చేయడానికి కనిపిస్తలేరు అనమాట. అండ్ ఇప్పుడు జిమ్మీ ఊసోవి రావాలి, ఇంకా చాలా ఉంది మన బ్లడ్ లైన్ ఇంకా చాలా జరగాలన్నమాట. సో అందుకనే కొంచెం ఈ టైప్లో గ్యాప్ ఇస్తూ ఇప్పుడు ఎవ్రీ వీక్ స్ట్రాంగ్గా బుక్ చేసినా మంచిది కాదు అండ్ ఎవ్రీ వీక్ మన రోమన్ రేన్స్ దెబ్బలు తిన్నా మంచిది కాదనమాట. సో అందుకని కొంచెం వెయిట్ చేయండి, ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఉందన్నమాట. అంటే ఇంకా చాలా సూపర్ స్టార్స్ యాడ్ అవుతారు మన బ్లడ్ లైన్లో, ఇంకా చాలా ఉంది. సో అందుకనే కొంచెం మన డబ్ల్యూడబ్ల్యూ స్లోగానే బుక్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకటేసారి మొత్తం రఫ్గా బుక్ చేస్తే రసల్మేనియా కోసం ఏముండదు కదా. సో అందుకని రసల్మేనియా వచ్చేంత వరకు స్టోరీ చాలా జబర్దస్త్గా వెళ్ళిపోతాయి అనమాట. అంటే సర్వైవల్ సిరీస్ వచ్చేంత వరకు ఇంకా హైలైట్ అయిపోతాయి అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి. ఇంకా నాకైతే ఇంకా రోమన్ రేన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. అండ్ మీకు ఈ అప్డేట్స్ కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్కి కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.